2 Samuel chapter 22 verse 7. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన చెవులలో జొచ్చును అని వాక్యము సెలవిస్తుంది. శ్రమలో, కష్టములో, బాధలో, దుఃఖములో దేవునికి మొరపెట్టినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. శ్రమలో, కష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు మనము మనిషి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడి మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. శ్రమలో దేవుని ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కష్టంలో దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు మన కష్టాన్ని తొలగించి సంతోషాన్ని ఇవ్వగలడు. దుఃఖంలో మనము దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన విని మన ప్రార్థన ఆలకించి ఆ దుఃఖాన్ని తొలగించగల గొప్ప దేవుడు యెహోవా యేసయ్య. ఆయన తన ఆలయములో ఆలకించి మన ప్రార్థన అంగీకరిస్తాడు. శ్రమ వచ్చిందని నీరసించక, కష్టం వచ్చిందని కష్టకాలమందు దుఃఖించక, బాధ వచ్చిందని బాధతో బాధపడక, దుఃఖం వచ్చిందని రోధించక, శ్రమలో దేవునిపై ఆధారపడినప్పుడు శ్రమ ఓర్పును నేర్పుతుంది. శ్రమ వచ్చిందని మనము ఆ శ్రమ సైడ్ మనము చూడకూడదు. శ్రమ వచ్చిందని శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడి ప్రార్థించాలి. కష్టం వచ్చిందని కష్టం సైడ్ చూడక దేవుని సైడ్ చూసి మనము దేవుణ్ణి ప్రార్థించాలి. దుఃఖం వచ్చిందని దుఃఖించినందువల్ల మనకేమీ ఫలితం ఉండదు. ఆ దుఃఖం వచ్చినప్పుడు, మనలో దుఃఖం ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుని దగ్గర మోకరించి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన దేవుడు వింటాడు. ఆ దుఃఖాన్ని సంతోషంగా చేయగల గొప్ప దేవుడు. కష్టము ఎదుటి వారి మనసును తెలుపుతుంది. కష్టంలో మనము ఉన్నప్పుడు ఎదుటి వారి యొక్క మనసు మనము తెలుసుకొనగలము. కష్టంలో ఉన్నప్పుడు ఎవరే కానీ మనకు దగ్గరికి రారు. మన మంచి కోరేవారు మన మంచి కోరేవాళ్ళు కొద్ది మందే ఉంటారు, 1000 మందిలో ఒకరు. ఈ ప్రస్తుత కాలంలో 1000 మందిలో ఒకరు కూడా లేరు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనిషి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడాలి. బాధ వచ్చినప్పుడు మనిషి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడాలి. దుఃఖం వచ్చినప్పుడు మనిషి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడాలి. బాధను ఓర్చుకున్న నాడు మనసు గట్టిపడుతుంది. బాధను ఓర్చుకున్న నాడు మన మనసు గట్టిపడుతుంది. గట్టిపడిన మనసు ధైర్యంతో ముందుకు సాగుతుంది. కష్టంలో ఎదుటి మనిషి మనసును తెలుసుకొనగలము. కష్ట సమయంలో మనము ఎదుటి మనిషి యొక్క మనసును మనము తెలుసుకొనగలము. కష్టంలో ఎదుటి వారి యొక్క మనసు మనకు తెలుస్తుంది. కష్టం ఉన్నప్పుడు ఎవరే కానీ మనకు దగ్గరికి రారు. కష్ట సమయాలలో, చాలా కష్ట సమయాలలో ఎవరే కానీ మనకు దగ్గరికి రారు. ఒక దేవుడు తప్ప ఎవరే కానీ దగ్గరికి రారు. మంచి కోరే వాళ్ళు ఉంటారు, కానీ తక్కువ. కష్టం వచ్చినప్పుడు మనిషి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడాలి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన చెవులలో చొచ్చెను. కాబట్టి శ్రమలో, కష్టంలో, బాధలో, దుఃఖములో దేవునికి మొరపెట్టాలి.
మన శ్రమలో, మన కష్టంలో, మన బాధలో, మన దుఃఖంలో దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దేవుడు తన ఆలయంలో ఆలకించి మన ప్రార్థన విని మన ప్రార్థన విని మనకి ఏ శ్రమ ఉందో ఆ శ్రమను తొలగిస్తాడు. ఏ బాధ ఉందో ఆ బాధను తొలగిస్తాడు. ఏ దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని ఇవ్వగల గొప్ప దేవుడు. కాబట్టి ప్రతి విషయంలో మనము దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయం, ఏ విషయమైనా కానీ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగాలి. అయోమయ స్థితిలో, అయోమయ స్థితిలో, అయోమయ స్థితిలో, అయోమయ స్థితిలో మనసునకు తోచని స్థితిలో, మనసునకు తోచని స్థితిలో నా స్థితిగతుల యందు ఆదుకొనువాడు నా ప్రభువేనని నా మనసు తెలుసుకొనెను. నా స్థితిగతుల యందు నా స్థితిగతులను మార్చువాడు నా ప్రభువేనని నా మనసు తెలుసుకొనెను.